హాయ్ అండి. ఈరోజు మన పల్లెటూరులో చేసుకున్న శనగపప్పు పచ్చి కొబ్బరి కూర చూద్దాము. శనగపప్పు 1 కప్పు రాత్రంతా నానబెట్టింది, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం పొడి, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం పచ్చ వరకు కొబ్బరి ముక్కలు చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని అవి బాగా వేడైన తర్వాత జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి వేయించాలి. ఇది వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించి ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయిందో లేదో చూసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నప్పుడు ఇందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు కలుపుకునే మిశ్రమంలో 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక పప్పును తీసుకొని మెదిపి చూడాలి. ఇలా మెదిపిన తర్వాత పప్పులో ఉన్న నీరు మొత్తం ఎగిరి నూనె పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి.